బాలిస్టిక్ మిస్సైల్స్ ఇది దూరంగా ఉన్నటువంటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఛేదించగలుగుతాయి. వీటికి అణుబాంబులు అయినా కూడా అమర్చచ్చు, అణు వార్ హెడ్స్ను కూడా అమర్చచ్చు. అయితే అణు వార్ హెడ్లను అయితే అమర్చలేదు ఇరాన్, తన దగ్గర లేవు అనుకుంటా. ఉండుంటే అమర్చే చేసేది, ఎందుకంటే అంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత అణువారు హెడ్లు పెట్టలేదు అంటే రెండు కోణాలు: ఒకటి వాళ్ళ దగ్గర లేకపోయినా ఉండాలి, రెండవది మళ్ళీ అణుయుద్ధానికి తనే మొదట ప్రారంభించినట్టు అవుతుంది అన్న భయం అన్నా అయి ఉండాలి. అయితే బాలిస్టిక్ మిస్సైల్స్ని మాత్రం పెద్ద ఎత్తున దాదాపుగా 100 అని ముందు ప్రచారం జరిగింది, లేదు 30 అని 40 అని, సరే అంకె ఎంత అన్నది పక్కన పెడితే భారీ ఎత్తున ఇజ్రాయెల్ మీద కేసింది. వాస్తవంగా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన 2000 కిలోమీటర్ల దూరం ఉన్నది, మధ్యలో 3-4 దేశాలు ఉంటాయి. అయినా సరే ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందంటే ఇరాన్ పక్కన ఉన్నట్టు ఇరాక్లో ఉన్నటువంటి బేస్ని వాడింది. అట్లాగే ఇరాన్లోనే కొన్ని ప్లేసెస్, మరి అది ఎట్లాగా పట్టుకుందో తెలియదు, డ్రోన్స్ని అక్కడి నుంచినే, ఇప్పుడు మొన్న గనక రష్యా లోపల ఉక్రెయిన్ 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఎట్లయితే డ్రోన్స్ని వాడిందో అట్లాగా డ్రోన్స్ని వాడి అటాక్ చేసింది ఇజ్రాయెల్. అట్లాగా ఇది వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి బాలిస్టిక్ మిస్సైల్స్ని వాడింది. పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిస్సైల్స్కి సంబంధించినటువంటి విజువల్స్ రాత్రి అంతా కూడా వినబడతా వచ్చినాయి. భారీ ఎత్తున బాలిస్టిక్ మిస్సైల్స్ని వాడతా ఆ విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసింది. కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు అట్లాంటివే. అయితే ఇరాన్ వాడినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ని దారిలోనే ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ వచ్చింది అమెరికా, యూరప్ దేశాలు. వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ వాడేటటువంటి మిస్సైల్స్ని కానీ దాడులను కానీ ఆపరు. ఇజ్రాయెల్ మీదకి వీళ్ళు వాడేటటువంటి మిస్సైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ దారిలో ఇంటర్సెప్ట్ అంటే నిలుపు చేయటం, ధ్వంసం చేయడం చేస్తున్నారు.